హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఎంతో ఈజీగా సింపుల్గా గబగబా వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ డిజైన్ వచ్చేసి మూడే మూడు చుక్కలు పెట్టుకోవాలి. పైన ఒక చుక్క, కింద ఒక చుక్క ఎదురుగా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఈ రౌండ్గా చుక్క ఉంది కదా, ఆ చుక్క మీదకి వెళ్ళి ఇంకొక రౌండ్గా గీత అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకి వేసే డిజైన్ అనేది ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంతే సింపుల్గా అయితే గీసుకోవాలి. ఇక మధ్యలో చుక్క అయితే ఉంది కదా, ఆ చుక్క చుట్టూరా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా డిజైన్ అయితే ఇలా వేసుకొని దాంట్లో కూడా ముగ్గు పిండితో కలర్ లాగా వేసుకున్నామంటే బాగుంటుంది చూడడానికి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నామో క్లియర్గా తెలుస్తుంది. ముగ్గు మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రౌండ్గా అయితే గీసుకున్నాం కదా, గీసుకున్న దానిపైన ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోటస్ అయితే వేసుకోవాలి. ఇలా లోటస్ వేసుకోవడం వల్ల మనకు ఎంతో బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడైతే నేను పైన చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాను కదా, గీసుకున్న తర్వాత ఇప్పుడు కింది నుంచి గీతలు అయితే గీసుకోవాలి. ఇట్లా పైకి ఇట్లా చుక్కలాగా వచ్చేటట్టు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, గీసుకున్నాక ఈ పైన అయితే ముగ్గు పిండితో చిన్న చిన్న కలర్ లాగా చిన్నగా వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. మొత్తం మీద గీతలు గీసుకునే బదులు ఇట్లా ముగ్గు పిండితోటి కొంచెం కలర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మనము చుట్టూరా అన్ని వైపులా అయితే వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లోటస్లోనైతే చిన్నగా చుక్కలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చుక్కలు పెట్టుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే ఎంత చక్కగా వచ్చిందో చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము చుట్టూరా అన్ని వైపులా ఇదే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకోవడంతో మనకు డిజైన్ అనేది ఈజీగా ఉంటుంది, కష్టంగా లేకుండా. చూడడానికి సింపుల్గా వాకిట్లో ఇట్లా ఎవరికి నచ్చిన రోజు వాళ్ళు ఇలా వాకిట్లో మంగళ శుక్రవారాల్లో ఎవరు పాటించే వారం వాళ్ళు వాకిట్లో ఇలాంటి ముగ్గులు వేసుకోవడం వల్ల లక్ష్మీ కళ అనేది చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుకుంటూనే ఈ రెండు లోటస్ లాగా కనిపించేటివి అయితే ఫ్లవర్స్ అయితే వేసాను. ఇప్పుడు మూడో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం వేసుకోవాలి. పెద్దగా చుక్కలు పెట్టరాని వాళ్ళ కోసము, తిప్పుడు ముగ్గులు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈజీగా సింపుల్గా వేసుకునే డిజైన్స్ అయితే ఇలా వేసుకోవచ్చు. మన ఛానల్లో తిప్పుడు ముగ్గులు ఉన్నాయి, రోజువారీ ముగ్గులు ఉన్నాయి, చుక్కలు లేకుండా వేసుకునే డిజైన్స్ ఉన్నాయి, చుక్కల ముగ్గులు ఉన్నాయి, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు కూడా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. పెద్దగా నేను కష్టమైన ముగ్గులైతే వేయలేను. చిన్న చిన్న ముగ్గులైతే ఇలా సింపుల్గా కనిపించే ముగ్గులైతే వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి మీరే. ఇలా మొత్తం మీద 4 వైపులనైతే వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక గీత అయితే గీసుకున్నాను. గీసుకొని దానిపైన ఒక లీఫ్ లాగా అయితే గీసుకుంటున్నాను. ఇలా లీఫ్ లాగా గీసుకోవడం వల్ల మనకి చాలా మంచిగానైతే కనిపిస్తుంది. ఆ గీతకి రెండు వైపులా ఇలా చుక్కలు అయితే పెట్టుకుంటున్నాను. చుక్కలు పెట్టుకోవడం వల్ల వెరైటీగా కూడా కనిపిస్తుందని ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్. మొత్తం మీద ఇలా అయితే వచ్చింది డిజైన్ వచ్చేసి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా గీసుకుంటూ వెళ్ళామంటే మనకు పెద్దగా కష్టంగా లేకుండా ఈజీగా సింపుల్గా వేసుకునే ముగ్గుల్లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్భాటాలు లేకుండా చిన్నగా సింపుల్గా వేసుకోవచ్చు. చూడడానికి డిజైన్ చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మీరే చూడండి ఫ్రెండ్స్.
నాకైతే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. చూడడానికని కాదు, వేయడానికి వాకిట్లో వచ్చే పై వాళ్ళు చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ఇదైతే డిజైన్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ మధ్యలో ఎల్లో కలర్ అయితే పెడుతున్నాను. ఎల్లో కలర్ అక్కడక్కడ పెట్టి వాటిపైన మనం ఆరెంజ్ కలర్ చుక్కలు పెట్టడంతో ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఈ డిజైన్ని ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ డిజైన్ మీకు నచ్చితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మర్చిపోకుండా తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.